వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. నేడు ఆషాఢ శుద్ధ ద్వితీయ. ఈనాడు దేశమంతటా కూడా ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఒరిస్సాలో ఉన్న పురి అనే నగరంలో ఈ రథయాత్ర జరుగుతుంది. పురి అనాలి, జగత్పురి, అయోధ్యాపురి అన్నట్టుగా పురి అనాలి, కానీ ఎందుకో పూరి అంటున్నారు. చార్ధామ్ యాత్ర అంటారు. 4 పుణ్యక్షేత్రాలను తప్పనిసరిగా దర్శించాలి. తూర్పు నుంచి దక్షిణం దాకా ఉన్నారు. మొట్టమొదట తూర్పులో, ఈ చార్ధామ్ యాత్రలో తూర్పున ఉన్నటువంటిది ఈ పురి. ఇక్కడ జగన్నాథ రథయాత్ర, ఈ క్షేత్రాన్ని మొట్టమొదట దర్శించాలి అని అంటారు అన్నమాట. అసలు ఈ రథయాత్ర ఎప్పుడు మొదలైంది అనేది తెలియదు. ఇక్కడ 3 రథాలు ఊరేగిస్తారన్నమాట. ఇవాళ జరగబోయే రథయాత్ర అట్లా జరుగుతుంది. మనకు హైదరాబాద్లో కూడా జూబ్లీ హిల్స్లో పురి జగన్నాథ దేవాలయం ఉంది. ఆ రథయాత్ర కూడా చాలా సంవత్సరాల నుంచి మనకు జరుగుతున్నది, మనకు తెలుసు. దారి అంతా ముగ్గులు వేస్తారు, పువ్వులు చల్లుతారు, భక్తులందరూ ఊరేగింపుగా వస్తారు. అందరినీ తీసుకొని స్వాములు ముగ్గురు ఏమిటి, 4 ఉంటారు. ఏమిటంటే కృష్ణుడు, సుభద్ర, బలభద్రుడు, సుదర్శన చక్రం 4 ఉంటాయి అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. అది కూడా పూర్తిగా ఉండవు, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, నడుము దాకా ఉంటుంది, చేతులు నడుము మీద ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ ఆలయం ఏంటి అని అంటే మొత్తం అన్ని ప్రత్యేకతలే. ఏమిటి ప్రత్యేకత అంటే సాధారణంగా మనకు ఆలయాల్లో విగ్రహంతో, అంటే విగ్రహం ఉన్నది శిలతోటి చేస్తారు, నల్లరాయి, పాలరాయి అట్లా ఉంటాయి. ఇక్కడ చెక్కతో చేసిన స్వామి, అందువల్ల విశేషాలు చాలా అన్నమాట. రూపాలు కూడా చాలా విచిత్రం. ఈ బొమ్మలు చేయడానికి కావలసిన చెక్కను సేకరించి అక్షయ తృతీయ నాడు మొదలు పెడతారు ఈ శిల్పాలు చెక్కడం. 6 నుంచి 12 ఏళ్ల లోపల ఒకసారి ఈ విగ్రహాలు మారుస్తారు. దాన్ని నవకళేవర యాత్ర అంటారు. కొత్తగా తెచ్చిన విగ్రహాలు కొత్తగా తయారు చేస్తారు. పాత విగ్రహాల నమూనా దగ్గర పెట్టుకుంటారు, అలాంటివే తయారు చేస్తారు అన్నమాట. ఎక్కడైనా కూడా లక్ష్మీదేవితో ఉంటాడు స్వామి ఏం చేసి. ఇక్కడ మాత్రం చెల్లెలు సుభద్ర, అన్నగారైన బలభద్రుడు, సుదర్శన చక్రం వీళ్ళతో ఉంటాడు అన్నమాట. ఏమిటి విశేషం అని అంటే సుభద్ర ఒకసారి అడిగిందిట, అన్నయ్య నేను కోరుతాను అంటే కోరమ్మా అన్నాడు. ఆయనకు తెలీదా, అందరి మనసుల్లోనూ ప్రవేశించి అందరి ఊహలు తెలుసుకోగలడు. నిన్ను భర్తగా పొందితే బాగుంటుందనే కోరిక కలిగింది నాకు అందట ఆవిడ. అట్లా కాదమ్మా, నువ్వు నాకు చెల్లెలివే, ఎప్పటికీ కూడా నువ్వు నా విష్ణు మాయవే, అందువల్ల చెల్లెలివే అవుతావు. కానీ నీకు ఒక ప్రత్యేకత నేను కల్పిస్తా. నా పక్కనే ఆలయంలో నీవు నాతో పాటు కొలువై ఉండేలాగా ఏర్పాటు చేస్తాను అన్నట్టు. ఆ కోరిక తీర్చడం కోసం కుడిపక్క బలరాముడు, ఎడమ పక్కన కృష్ణుడు, మధ్యలో సుభద్ర ఉంటారన్నమాట. నీలాచలం అంటారు. అందుకని ఇక్కడ నీలాచల నివాసిని అని స్వామిని పొగుడుతూ సుభద్ర ప్రాణనాథాయ, నీలాచల నివాసిని నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం అంటారు. సుభద్రకు ప్రాణనాథుడైన వాడు అని శ్లోకం చెప్తారు. దానికి ఎన్నో రకాల అర్థాలు చెప్తారు. కానీ సుభద్రకు కూడా అసలు ప్రపంచంలోని ప్రాణులందరిలో ఉన్నటువంటి ప్రాణాలకు అధిపతి ఆయనే కాబట్టి ఆయన సుభద్ర ప్రాణనాథుడన్నా ఇబ్బంది ఏం లేదు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో మొదలుపెట్టి 12వ శతాబ్దంలో ముగించారంటారు. అంటే తండ్రులు మొదలుపెట్టిన దాన్ని పోని తాతలు మొదలుపెట్టిన దాన్ని మనవలు ముగించారు అని. ఈ విగ్రహాలకు ఎట్లా ఉంటుందని అంటే కళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఉంటాయి, ఇతర అవయవాలు ఏవి కూడా ఉండవు, నడు మీద చేతులు వేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏడాదికి ఒకసారి ఈ మూలవరులే బయటకు వస్తారు. మనకు సాధారణంగా ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి, ఆలయంలో మూలవరులు అక్కడే ఉంటారు, బయట ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారు. ఇక్కడ అట్లా కాదు, సంవత్సరానికి ఒకసారి సరాసరిగా మూలవరులే బయటకు ఊరేగింపుకు వచ్చేస్తారు. మీరు కనుక ఈనాడు గుడికి వెళ్ళారంటే ఏముండవు, అంతా ఖాళీ, అక్కడ దర్శనం జరగదు. ఊరవతలు ఎక్కడ ఉంటుంది. మధ్యలో గుండీచా అని ఒక దేవి ఉంటుంది, బిన్నిగారుగా భావిస్తారు వీళ్ళు ముగ్గురు. ఆ గుండీచా ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ 1 వారం రోజులు 9 రోజులు ఉండి తర్వాత వెనక్కి వస్తారనమాట.
మళ్ళీ గుడికి వస్తారు, వెనక్కి తమ పురిలో ఉన్న ఆలయానికి వస్తారు. ఏడాదికి ఒకసారి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు స్నానాలు ఉండవు. మనకు మామూలుగా దేవుళ్ళకి రోజు అభిషేకాలు చేస్తారు, ఇక్కడ అట్లా చేయరు. ఏం చేస్తారంటే దర్పణ స్నానం చేయిస్తారు. ఎదురుగుండా అద్దం పెట్టి ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబానికి స్నానం చేస్తారు. చెక్క విగ్రహాలు కదా, ఎండు వస్తే పాడవుతాయి కదా, అందుకని సరే అట్లా స్నానం చేయిస్తారా. ఏరువాక పున్నమి నాడు స్నానం చేయిస్తారు. ఆ విధంగా బయటకు తీసుకొచ్చి చేయించిన తర్వాత ఏమిటి, స్వామివారికి జలుబు చేసిందని 15 రోజుల పాటు లోపల ఎక్కడో దాచిపెడతారు. ఈ 15 రోజులు కూడా జలుబు తగ్గడానికి రకరకాల ఆయుర్వేద మూలికలతోటి ఔషధాలు తయారు చేసి కషాయాలు తాగిస్తారు. అంటే దృష్టి సోకింది, ఏరువాక పున్నమి నాడు వర్షం పడుతుంది కదా, ఆ తొలి వర్షానికి స్వామికి జలుబు చేసిందని చెప్తారన్నమాట. తర్వాత జగన్నాథ రథయాత్ర చేయిస్తారు. ప్రతిరోజు కూడా మనం మామూలుగా 5-6 నైవేద్యాలు పెట్టుకుంటారు, తిరుమల కానీ మరొక చోట కానీ. ఇక్కడ స్వామికి చప్పన్న భోగ్ అంటారు. అంటే 56 రకాల నైవేద్యాలు కళ్ళతో చూడలేము, ప్రతిరోజు చేస్తారు. అన్నీ కూడా మట్టి పాత్రల్లో వండుతారు. ఎక్కడా కూడా మీకు వేరే లోహ పాత్రలు ఉండనే ఉండవు. ఏటా కొత్త రథాలు, ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాలు వేస్తారు. కృష్ణుడి రథానికి నందిఘోష అని పేరు, బలరాముడి రథానికి తాళఘోష అని పేరు, సుభద్ర రథానికి పద్మఘోష అని పేరు. మొత్తం ఈ రథయాత్రని ఘోషయాత్ర అంటారనమాట. దీన్ని కూడా మునుపు ఆదివాసులు ఎవరి దగ్గర ఈయన నీలమాధవుడు అనే పేరుతో ఉండేవాడని, కాబట్టి వాళ్ళని తప్ప ఎవరిని స్వామివారిని బయటకు తీసుకెళ్ళడానికి అనుమతించడని ఆదివాసులే బయటకు తీస్తారు. ఒక్కనాడు అంటే ఇవాళ జరగబోయే ఉత్సవంలో స్వామిని సమస్తమైన ప్రజలు ముట్టుకుంటారు. ఒక మైల అంటూ ఏమీ పాటించరు. సమస్తమైన జనం, చిన్న పెద్ద, ముసలివాళ్ళు, వయసు వాళ్ళు అందరూ సమస్తం, చిన్న చిన్న పిల్లలతో సహా అందరూ స్వామిని ముట్టుకుని జన్మ తరించింది అని అనుకుంటారు అన్నమాట. ఇక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు వచ్చి రథయాత్ర జరగడానికి ముందు బంగారు చీపురుతో ప్రాంగణాన్ని ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులేసి హారతి ఇచ్చిన తర్వాత రథయాత్ర ప్రారంభం. ఎక్కడ తేడా ఉండదు. సమస్తమైన ప్రజలు, పురిలోని అందరు ప్రజలు ఆ తాడు పట్టుకుని లాగుతారు అన్నమాట. బయట ఉన్న పతాకాలు కూడా ప్రతిరోజు మారుస్తారు. అన్ని సేవలే. వీళ్ళు జనం ఏం చేసినా కానీ సేవ చేసినట్టే అన్నమాట. దేవాలయ నిర్మాణం కూడా కళింగ శిల్ప నిర్మాణంలాగా ఉంటుంది. అట్లాగే తప్పకుండా అందరూ కూడా తప్పకుండా దర్శించవలసిన ఏకైక క్షేత్రం ఈ పురి. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు ఖచ్చితంగా దర్శించవలసిన క్షేత్రాలు ఇది కూడా ఒకటి అని చెప్తారన్నమాట. రథయాత్ర జరిగే రోజు తప్పకుండా వర్షం పడుతుంది అని అంటారు. స్వామికి ముఖ్యంగా పొద్దున్నే నివేదించే నైవేద్యం ఏమిటంటే కిచిడి పెడతారనమాట. ఈ కిచిడి వెనక ఒక చిన్న కథ ఉంది. ఒక భక్తురాలు వచ్చే రోజు కిచిడి పెట్టేదిట స్వామికి. ఇంటి దగ్గర నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమే పట్టుకొచ్చి మళ్ళీ స్వామికి పెట్టేదిట. ఆనందంగా ఆయన ఆరగించేవాడు. ఒకసారి ఏమైంది, ఒక సాధువు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఈవిడ అసలు ఏమీ లేదు, స్నానం లేదు, పానం లేదు, వండేస్తున్నది, నైవేద్యం పెట్టేస్తుంది, తెచ్చేసి మళ్ళీ సమర్పిస్తుంది. ఇట్లా ఉందని ఇట్లా చేయకూడదమ్మా, ఆచారాలను పాటించాలి నువ్వు అని బోధించాడు. లేకపోతే నీకు స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆగ్రహిస్తాడు అని. కాబోలు అనుకుంది పాపం. అనుకుని ఆ విధంగానే చేసింది ఆ భక్తురాలు. ఆవిడ పేరు ఏదో దేవి. అయితే ఆవిడ అట్లాగే అనుకుని పాపం మర్నాడు ఏం చేసింది, స్నానం చేసి మడిగట్టుకుని అంతా చేసుకుని నైవేద్యం పెట్టింది. ఈ లోపల స్వామివారికి నైవేద్యం పెట్టాలనుకున్నారు. ఆవిడ తెచ్చేదాకా ఇంకా నైవేద్యం లేదు కాబట్టి ఆవిడ మళ్ళీ తెచ్చి ఇచ్చే వరకు లేదని ఒకసారి తెరదీసి చూస్తే నోటికంతా అంటుకుందిట. స్వామివారి విగ్రహానికి నోటి కిచిడి అంటుకుంది. ఇదేమిటి ఘోరం అని తొడవబోతే పూజారుల కళలో కనబడి చెప్పాట, ఆవిడ నా భక్తురాలు, ఆవిడ ఎట్లా పెట్టినా నేను తీసుకుంటాను, కాబట్టి ఆవిడ చేత నాకు నైవేద్యం పెట్టించండి. ఇవాళ ఆకలికి తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, ఆవిడ ముందు తన ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడుతుంది, అది తినేసి వచ్చాను నేనని చెప్పాట. సాధువు కూడా భయపడి అయ్యో నేను పొరపాటు చేశానని మళ్ళీ ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకున్నట్ట. ఆ తర్వాత నుంచి ఆవిడిచ్చిన మొట్టమొదటి కిచిడి నైవేద్యం తర్వాతే మిగిలినవన్నీ జరుపుతారు. ఈ వండడంలో ఇంకొక విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి ఆవిడ అన్నిటిని పర్యవేక్షిస్తుందట. ఎన్ని రకాల వంటలు వండుతున్నారు, ఎట్లా వండుతున్నారు. వండుతుంటే కనుక ఎక్కడైనా దోషం తగిలితే
గోడ మీద ఒక శునక ఛాయ కనబడుతుందట, అంటే కుక్క నీడ కనబడుతుందట. కుక్క నీడ కనుక కదులుతున్నట్టు కనబడితే ఇక అది అపవిత్రమైనట్టు వంట అంతా, మొత్తం వంట తీసుకెళ్ళిపోయి నేలలో స్థాపితం చేస్తారు, గుంటలు తవ్వేసి అందులో పడేస్తారు. మళ్ళీ ఆ నుంచి క్ష వరకు మళ్ళీ మొదలు పెడతారు వంటలన్నీ, 56 రకాల వంటలు చేసి అట్లా నైవేద్యం పెడతారు. ఇప్పుడు మనం టీవీల్లో చూపిస్తున్న రథయాత్ర చూస్తున్నాము. మన హైదరాబాద్లో జరుగుతున్న రథయాత్ర చూసే అవకాశం కూడా చాలామందికి కలిగే ఉంటుంది. రథయాత్ర చూడడం వల్ల వచ్చే పుణ్యం, అందులో పాల్గొనడం వల్ల వచ్చే పుణ్యం, జగన్నాథుని స్మరించుకోవడం వల్ల వచ్చే పుణ్యం కూడా సామాన్యమైనవేమీ కాదు. మన భక్తి పెంచడానికి మనం చేసుకున్న పండుగలు ఎంతైనా విశేషంగా ఉపయోగపడతాయి మనకి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.